హాయ్ అండి. పల్లీలు బీరకాయ పచ్చడి సూపర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా. హాయ్ అండి. పల్లీలు పచ్చడి చేస్తున్నాను, చూద్దాం రండి. పల్లీల పచ్చడికి పల్లీలు, అలానే బీరకాయ, పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్స్, చింతపండు, కొత్తిమీర ఇవన్నీ ఫస్ట్ ప్యాన్ పెట్టి వేయించుకున్నాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. ఇదంతా బాగా వేగిన ఇట్లా పచ్చిమిరపకాయలు వేగినాక ఈ పచ్చిమిరపకాయలని పక్కన తీసేసి పెట్టుకున్నాం. ఇందులోనే బీరకాయ ముక్కలు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. బీరకాయ అంతా ఇట్లా వేగినాక ఈ బీరకాయని ఒక పక్కన ప్లేట్లో తీసి పెట్టుకొని అదే ప్యాన్లోనే టమోటాలు వేసేసుకున్నాం. అవి వేగేలోపు ఈ పల్లీలని కొద్దిగా మిక్సీలో బట్టి పెట్టుకున్నాం. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా ఇట్లా బరగ్గా బట్టి పెట్టుకోవాలి. ఇట్లా కొద్దిగా మగ్గినాక టమోటా, ఇందులో కొత్తిమీర, అట్లనే కొద్దిగా చింతపండు అంతా వేసి ఇట్లా కలుపుకోవాలి. రోట్లో ఇట్లా పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని దంచుకోవాలి. ఇట్లా కచ్చాపచ్చాగా దంచినాక ఇందులో పల్లీల పొడి వేసేసుకున్నాం. పల్లీల పొడి వేసుకొని బాగా దంచుకోవాలి. ఇట్లా మెదిగినాక ఇందులోనే చింతపండు, టమోటా, కొత్తిమీర వేయించుకున్నది అంతా వేసేసుకొని దంచుకున్నాం. ఇలా మెదిగినాక కొద్దిగా ఒక చుక్క వాటర్ వేసుకోవాలి. పచ్చడి అంతా ఇట్లా మెదిగినాక ఇందులోనే బీరకాయ వేసేసుకున్నాం. బీరకాయ అంతా వేసేసుకున్నాక ఉరికనే ఇట్లా మెత్తగా దంచకుండా ఉరిక ఇట్లా కలపాలండి. అందులోనే ఆనియన్స్ కూడా వేసేసుకున్నాం. ఆనియన్స్ కూడా వేసేసుకొని కొద్దిగా ఇట్లా కలుపుకోవాలి. సరిపోయిందండి పచ్చడి. సాల్ట్ మీరు సరిపోయిందా లేదా చూసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. సూపర్ పచ్చడి, పల్లీలు బీరకాయ పచ్చడి రెడీ అండి. ఆనియన్స్ నేను పచ్చివే వేసుకున్నాను. చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.